సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజీ మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ప్రారంభించకపోవడం దురదృష్టకరమని అన్నారు. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, బెడ్లు, ఇతర సౌకర్యాలన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో ప్రారంభాన్ని జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. ప్రారంభించాలి సూపర్ స్పెషల్ హాస్పిటల్లో, ప్రారంభించాలి సూపర్ స్పెషల్ హాస్పిటల్లో. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ప్రారంభించాలి సూపర్ స్పెషల్ హాస్పిటల్లో, సూపర్ స్పెషల్ హాస్పిటల్లో. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ప్రారంభించాలి సూపర్ స్పెషల్ హాస్పిటల్లో, స్పెషల్ హాస్పిటల్లో. ప్రారంభించాలి సూపర్ స్పెషల్ హాస్పిటల్ ను. తమ ఇండ్లు అమ్ముతున్నారు, బంగారాలు అమ్ముతున్నారు, భూములు అమ్మినా ఇలా పేషెంట్ తిరిగి రావట్లేదు, అప్పుల్లో పోతున్నారు. అందుకే ఇలా సిపిఎంకి డిమాండ్ చేస్తున్నది, ఈ పట్టణంలో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి తీరాలి. ప్రారంభించకపోతే మీ వెంట పడతాం కబల్దారని కూడా గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్నాం. ఇలా సంవత్సరన్నర పూర్తయినా ఎందుకు ప్రారంభించలేదని ఇలా సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. అంటే ప్రజలంటే ఇష్టం లేదా? ప్రజలు ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదా? తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వైద్యంలో ఆరోగ్యవంతమైన తెలంగాణ అని చెప్తున్నది. మరి సంవత్సరన్నరైనా 300 కోట్లు పెట్టి రెడీగా ఉన్న బిల్డింగ్ని ఎందుకు ప్రారంభించట్లేదని ఇలా సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. పటాన్చెరు అంటే ఒక మినీ భారతదేశం. ఇలా మొత్తం ఇలా అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పటాన్చెరులో అత్యంత ఎక్కువ పేదలు ఉన్న ప్రాంతం పటాన్చెరు ప్రాంతం. ఇవాళ అత్యంత పేదలు ఉన్నారు. హాస్పిటల్ రెడీగా ఉన్నది, కానీ ప్రారంభించడానికి ఏం అడ్డం వస్తుంది అనేది ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా రాజకీయ కోణం నుంచి ప్రారంభించట్లేదు. ఇది మరీ దుర్మార్గం. ఏ రాజకీయమైన ప్రజల కోసం ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి తప్ప మీ రాజకీయాల వల్ల ప్రజలు ఎందుకు నష్టపోవాలని చెప్తున్నాం. అందుకే దీన్ని సిపిఎం పార్టీ సహించదు. అందుకే ఈ హాస్పిటల్ ప్రారంభించాలి. ఇక రెండో విషయం సంబంధించింది, ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి తన సంత సంగారెడ్డి జిల్లా ఎందుకు ప్రారంభం కావట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అందుకే ఈ రోడ్డు వెంబడే జాతీయ రహదారి వెంబడే వైద్య శాఖ మంత్రి అనేక సార్లు పర్యటన చేస్తుంటాడు. అందుకే ఇలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ప్రభుత్వం ఎందుకు నిద్రపోతున్నది? లేదు, అన్ని రకాలు ఉన్నాయి కదా, మళ్ళీ 100 కోట్లు పెట్టమని అడగట్లేదు కదా, 100 కోట్లు అవసరం లేదు కదా. అందుకే ఇవాళ ప్రజలంటే మీకు ఇష్టం లేదు, ప్రజలు ఆరోగ్యంగా బతకడం ఇష్టం లేదని అడుగుతున్నాను. ఇంకోటి చెప్తున్నాం, పటాన్చెరువులు ఎందుకు అవసరం అనేది. ఇలా పటాన్చెరు అనేది ఆసియా ఖండంలోనే అత్యంత ఎక్కువ పరిశ్రమల ఉన్న ప్రాంతం పటాన్చెరు ప్రాంతం. రోజు ప్రమాదాలు జరుగుతాయి. మన అందరికీ తెలుసు, దేశంలోనే పెద్ద హల్చలైనది సిగాచి ప్రమాదం. సిగాచి ప్రమాదంలో 54 మంది చచ్చిపోతే శవాలు పెట్టిన హాస్పిటల్ ఈ హాస్పిటల్. అంటే ఒక మాటలో చెప్పాలంటే రోజు ప్రమాదాలు జరిగే ప్రాంతం పటాన్చెరు ప్రాంతం. అనేక మంది గాయపడుతుంటారు, మరణిస్తుంటున్నారు. వాళ్ళను కనుక గోల్డెన్ అవర్లో ఇక్కడే కనుక ట్రీట్మెంట్ అయితే అనేక మంది ప్రాణాలు బతుకుతాయి. కానీ హైదరాబాద్ తరలిస్తున్నారు. పటాన్చెరులో మాకు ఎమర్జెన్సీ లేదు, రకరకాల మిషన్లు ఏమైనా పేరు మీద హైదరాబాద్ పోవాలంటే ఈ ట్రాఫిక్లో 2 గంటలు పోతుంది. 2 గంటల్లో అనేక ప్రాణాలు పోతున్నాయి. వాస్తవం కాదా? గవర్నమెంట్ కన్నులు లేవని అడుగుతున్నాం. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే ఇలా మన జాతీయ రహదారి ఉన్న ప్రాంతం పటాన్చెరులో జాతీయ రహదారి మీద ప్రమాదం లెక్కదీయమని చెప్తున్న ప్రభుత్వాన్ని. రోజుకొక ప్రమాదం జరుగుతుంది. లింగంపల్లి నుంచి మొదలు పెడితే సంగారెడ్డి చౌరస్తా వరకు కాలు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, తల బరుగుతుంది. అనేక ప్రమాదాలు జరుగుతుంటే మరి అత్యంత అవసరం, ప్రాధాన్యతతో నిర్మించాలి, దీన్ని ప్రారంభించాలి.